చాలా మంది ఇంట్లో శనివారం వస్తే సాంబారో పప్పు ఉంటదండి. ఒక్కసారి ఇలా వెజిటేబుల్ పలావ్ ట్రై చేయండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో నెయ్యి, ఆయిల్, బిర్యానీ స్పైసెస్ వేసేసుకోవాలి. ఒక స్పూన్ జీరా, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, ఎర్రగడ్డ ముక్కలు వేసేసుకోవాలి. మనకి ఎర్రగడ్డలు రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత అందులో బఠానీ, టమాటో, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కల్లుప్పు, ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను ఆచి గరం మసాలా వాడుతున్నాను. కొంచెం గరం మసాలా, ముందుగా కడిగి వాష్ చేసి పెట్టుకున్న కాయగూర ముక్కలు, ఇవన్నీ వేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మీరు తీసుకున్న రైస్ బట్టి నీళ్ళు యాడ్ చేసేసుకోండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసేసుకోవాలి. ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాం. 80% మనకు ఉడికిన తర్వాత ఇలా దమ్ పెట్టేసుకుందాం. ఫైనలీ ఈ విధంగా రైస్ అనేది మనకి మంచిగా పొడిగా ఉడికిన తర్వాత పైన నుంచి పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసేసుకొని అలా మూత పెట్టేసుకొని ఒక కాసేపు తీసేసామంటే ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పలావ్ రెడీ.